జై భారతమాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. మానవుడు చేసే సాధనలు రకరకాలు. సాధన ఎందుకోసం అంటే భారతదేశ సంస్కృతిలో ధర్మ, అర్థ, కామ, మోక్షాలు ఈ 4 కూడా చతుర్విధ పురుషార్థాలు. వీటి కోసం మానవుడు సాధన చేయాలి. ఈ సాధనలు రకరకాలుగా ఉంటాయి. ఉదాహరణకి పరమాత్మని పొందాలి, లేదా ఆధ్యాత్మిక జ్ఞానం రావాలి, లేదా అభివృద్ధి చెందాలి అంటే దానికి ఏం చేయాలి అంటే పూజ చేయడం, లేదా జపం చేయడం, లేదా ధ్యానం చేయడం, లేదా తపస్సు చేయడం. ఆ తపస్సు తర్వాత ఇంకా చివరికి సమాధి స్థితికి వెళ్ళిపోవడం. ఇవన్నీ కూడా మానవుడు చేయాల్సిన సాధనలు. అయితే పూజ చేయడం అంటే మనకు తెలుసు, షోడశోపచార పూజ ఒక సగుణ ఆరాధనలో ఒక రూపంలో పరమాత్మని కొలుస్తాం. అలాగే జపం చేయడం అంటే ఒక మంత్రం తీసుకొని కొన్నిసార్లుగా 108 సార్లు లేదా 1108 సార్లు అలా జపం చేస్తారు. జపం చేయడం వల్ల కూడా చాలా శక్తి వస్తుంది. మూడోది తపస్సు. అసలు తపస్సు అంటే ఏంటి అంటే తపించడం తపస్సు. ఒకవేళ పరమాత్మ కావాలి అని అంటే పరమాత్మని చూడాలి అని కొంతమంది తపిస్తుంటారు. పరమాత్మ దర్శనం అవ్వాలని తప్పించేవాళ్ళు కొంతమంది, పరమాత్మలో లీనం అవ్వాలని తప్పించేవాళ్ళు మరికొంతమంది. ఈ తపస్సు చేయడం మామూలుగా మెటీరియలిస్టిక్ థింగ్స్కి కూడా, అంటే ఒక ఉద్యోగం రావాలని చేసే తపస్సు, అది కూడా తపస్సు కిందకే వస్తుంది. పూర్తిగా దేని మీద అయితే ధ్యాస పెడతారో అదే ధ్యానం అవుతుంది, ధ్యాసే ధ్యానం అవుతుంది అంటారు. అయితే ఈ తపస్సు ఎన్ని రకాలు, తపస్సు చేయడం ఎలాగా అనంటే, ఒకసారి రామకృష్ణ పరమహంస గారిని ఒక శిష్యుడు అడిగట, మీరు అమ్మవారిని చూస్తారా అని. అంటే చూస్తాను అన్నట్ట. అంటే మరి నాకు కనిపిస్తారా అని. వెంటనే రామకృష్ణ పరమహంస పక్కన నదిలో స్నానం చేస్తున్నప్పుడు అడిగినట్టున్నారు. గబుక్కున అతన్ని నదిలోకి లోపలికి ముంచేస్తే గెలగలా కొట్టుకున్నాక కాసేపాక వదిలేసట. ఏంటి నన్ను అలా ముంచేశారు అంటే, నువ్వు వాయువు అందడానికి ఎంత తపన పడ్డావో అలాగా పరమాత్మ కనిపించాలని, లేదా పరమాత్మని చూడాలని నువ్వు అనుకుంటే అలా తపన పడితే నీకు పరమాత్మ తప్పనిసరిగా కనిపిస్తారు అంటే తపించడం. ఇప్పుడు అర్జునుడికి పరంతప అనే పేరుంది. అంటే పరులను తపింపచేసేవాడు. అర్జునుడు వస్తున్నాడు అంటేనే చాలు మొత్తం శత్రువులందరూ కూడా భయపడతారట. ఇది భయం కాదు. తపన అంటే, తపించడం అంటే మనస్సుని దాని మీదే దృష్టి పెట్టి ఇంకేమీ లేదు అని అనుకోవడం. దీనికి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ మనకి శ్రద్ధాత్రేయ విభాగ యోగం అని 17వ అధ్యాయంలో తపస్సు ఎన్ని రకాలు అన్నది చెప్పారు. తపస్సు శరీరంతో చేసే తపస్సు, అలాగే వాక్కుతో చేసే తపస్సు, అలాగే మనస్సుతో చేసే తపస్సు. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే తపస్సు అంటే ఏదో వెళ్ళిపోయి సమాజాన్ని వదిలిపెట్టేసి ఎక్కడో అడవుల్లోకి వెళ్ళిపోయి కూర్చుని చేసే తపస్సే తపస్సు కాదు. ప్రతి మానవుడు కూడా తపస్సు చేస్తాడు అనే పరమాత్మ చెప్పారు. అందులో 3 రకాలైన తపస్సులు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది శరీరంతో చేసే తపస్సు. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్య మహింసాచ శారీరం తప ఉచ్యతే. ఇది శరీరంతో చేసే తపస్సు అని చెప్పారు. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం, దేవతలను, అలాగే గురువులను, పెద్దవాళ్ళని, జ్ఞానులని పూజించడం. మనం పూజించడం అంటే ఏం చేస్తాం? గౌరవించడం, వాళ్ళకు కావాల్సినవన్నీ కూడా అందివ్వడం. ప్రాచీన కాలంలో ఈ గురుకులాలన్నిటికీ కూడా రాజులు పోషణనిచ్చేవాళ్ళు. అలాగే జ్ఞానులు ఎక్కడుంటే అక్కడ వాళ్ళకి పోషణని అందించేవాళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించడం, అలాగే ఇంట్లో పెద్దల్ని కూడా. ఇదంతా కూడా శరీరంతో చేసే తపస్సు అవుతుంది. అలాగే శౌచం అంటే శరీరాన్ని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవడం, మంచి ఉతికిన బట్టలు మాత్రమే కట్టుకోవడం. అలాగే మార్జవం అంటే మృదుత్వంగా ఉండడం అని బ్రహ్మచర్యం పాటించడం. సాధారణంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు సన్యాస దీక్ష తీసుకుంటారు, లేకపోయినా బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. బ్రహ్మచర్యాన్ని పాటించడం. అహింస
అహింస అంటే ఏంటి అంటే శరీరంతో కానీ మనసుతో కానీ వాక్కుతో కానీ ఎవరిని కష్టపెట్టకుండా ఉండడం. ఇవి పాటించడం శరీరంతో చేసే తపస్సు అవుతుంది అని చెప్పి పరమాత్మ చెప్పారు. మరి వాక్కుతో చేసే తపస్సు ఏంటి అంటే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే అన్నారు. అంటే అనుద్వేగకరం వాక్యం, మనం ఏదైనా మాట్లాడితే అవతల వాళ్ళు బాధపడకుండా ఉండాలి. అంటే వాక్కుతో ఎవరిని కూడా మనం హింసించకూడదు, వాక్కుతో ఎదుటి వాళ్ళు బాధపడేట్లు మాట్లాడకూడదు. అలా అని సత్యమే మాట్లాడాలి. సత్యం మాట్లాడడం వాక్కుతో చేసే తపస్సు అవుతుంది. అలాగే ప్రియం మాట్లాడాలి. శంకరాచార్యులు ఆది శంకరాచార్యులు ఆయన ఏం చెప్తారంటే సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నా బ్రూయాత్ సత్యం అప్రియం. అంటే సత్యాన్ని మాట్లాడు, ఎదుటి వాళ్ళకి ఇష్టమైనది మాట్లాడు. ఒకవేళ నువ్వు సత్యం మాట్లాడితే ఎదుటి వాళ్ళకి కనుక మనస్సు కష్టం కలుగుతుందంటే నువ్వు ఆ సత్యాన్ని మాట్లాడద్దు అని చెప్తారు. ఎదుటి వాళ్ళకి కష్టం కలిగించేది ఏది కూడా మాట్లాడకూడదు అని. అలాగే హితమైనది మాట్లాడు. హితం అంటే ఏది ఎవరికి మంచి చేస్తుందో ఆ మంచి సలహానే ఇవ్వు, వాళ్ళకి మంచి జరిగేది మాత్రమే మాట్లాడు అని చెప్పి స్వాధ్యాయాభ్యసనం, మంచి పుస్తకాలు చదవడం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం, ఇదంతా కూడా వాక్కుతో చేసే తపస్సు అన్నారు. మరి మనస్సుతో చేసే తపస్సు ఏంటి? మనఃప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేత తపో మానసముచ్యతే. మనఃప్రసాదం, మనస్సును ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే మనస్సుని సౌమ్యత్వం ఉండాలి. మనస్సుకి పరుషత్వం, కఠినత్వం ఉండకూడదు. ఎవరి పట్ల కూడా కఠినమైన ఆలోచనలు, అవతల వాళ్ళకి చెడు కలిగించే ఆలోచనలు అనేవి చేయకూడదు. అలాగే మౌనం, మనస్సుతో నిరంతరం, ముని అంటే మననం చేసేవాళ్ళు, మనస్సుతో నిరంతరం మననం చేస్తూ ఉండాలి. ఆత్మ వినిగ్రహ, మనస్సు 10 రకాలుగా పరిగెత్తకుండా ఉండాలి. ఏది చూస్తే దాని వైపు వెళ్ళిపోకుండా మనస్సుకు స్థిరత్వం ఉండాలి అని చెప్పి భావ సంశుద్ధి, అంతఃశుద్ధి కలిగి ఉండాలి. అంతఃకరణ శుద్ధి అంటారు. అంటే మన మనస్సే కనుక ఒక మంచి ఉద్యానవనం అయితే అందులో మనం ముళ్ళ పొదలు ఉండడానికి ఇష్టం ఉండదు కదా. అలాగే చెడు ఆలోచనలు ఎప్పుడు కూడా మనస్సులోకి రానివ్వకుండా ఉండాలి. భావ సంశుద్ధి, అంతఃకరణ శుద్ధి ఉండాలి. మనస్సుతో ఏది అనుకుంటామో రుజుత్వం, అదే మాట్లాడాలి, అదే చెయ్యాలి. ఇదంతా కూడా మనస్సుతో చేసే తపస్సు. శరీరంతో చేసే తపస్సు, వాక్కుతో చేసే తపస్సు, మనస్సుతో చేసే తపస్సు వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ తపస్సు మానవుడిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. మనం మామూలు మాటల్లో చెప్పాలంటే ఒక నాయకుడి లక్షణాలన్నీ కూడా ఈ తపస్సు చేసిన వాళ్ళకి వస్తాయి. వీళ్ళని మిగిలిన వాళ్ళకంటే కూడా మంచి స్థాయిలో చూడడం జరుగుతుంది. అందుకనే మనందరం కూడా తపస్సు చేద్దాం. ఎవ్వరూ కష్టపడకుండా, ఎవరిని కష్టపెట్టకుండా మాట్లాడడం అలవాటు చేసుకుందాం. అలాగే అబద్ధాలు చెప్పడం వదిలేసి అసత్యం అనేది అసలు లేకుండా సత్య మార్గంలో ఉందాం, రుజువు మార్గంలో ఉందాం. నేనే సత్యమును జీవమును అంటారు కదా పరమాత్మ. అలాగా రుజువు మార్గంలో ఉంటూ మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటూ ఈ అధ్యయనం చేస్తూ అధ్యాపనం చేయడం కూడా, ఒక గురువుగా కూడా ఉండడం, ఇవన్నీ కూడా తపస్సుగా పరిగణించబడతాయి. మనందరం కూడా ఈ తపస్సును హాయిగా చేయొచ్చు. అడవులకు వెళ్ళి తపస్సులు చేయలేం, కానీ ఈ తపస్సు చేయగలం కదా. జై భారత మాత, జై హింద్.